మినీ మీడియా ప్రేక్షక మహాశయులకు అందరికీ నా వందనాలు. నా పేరు వచ్చి డీజే రవికుమార్. ఈరోజు ఒక చెట్టు మూలికి చూపిస్తామని చెప్పేసి కాస్త పంట పొలాల్లోకి అడవి ప్రాంతాలకు వచ్చాను. ఏమప్ప సమస్య, ఏ ఒక్క చెట్టు మూలికలు చూపిస్తామంటే షుగర్ అనేది చాలా వరకు జనాల్లో పెరిగిపోతూ ఉన్నది. షుగర్ అంటే అంతింత కాదండి. తెల్లవారితో లేసి తినడానికి పత్యం ఉండము, మనము ఏదంటే అది చెడాబడా తింటూనే ఉంటాం, కానీ షుగర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. డాక్టర్ చెప్తుంటాడు ఏమని, 200 ఉందండి అంటారు. ఏమన్నా ఎక్కువ సార్ అంటే నార్మల్, పర్లేదు. 200 ఉన్నా కూడా నార్మలే, 300 ఉన్నా నార్మలే అతనికి. ఎందుకంటే మీకు డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా, మీరు రోజు డబ్బులు కడుతూ ఉంటే వాళ్ళకి ఆ నార్మల్గానే ఉంటుంది. మ్యాక్సిమం షుగర్ ఉండవలసిండేది 3 సంవత్సరాలు వెనకాల రిపోర్ట్లు తీసుకున్నారనుకోండి, అక్కడే కానీ ల్యాబ్ రిపోర్ట్ తీసుకుంటే 120 నుంచి 130 నార్మల్ రిపోర్ట్స్, వాళ్ళు ఇచ్చిండే రిపోర్ట్సే. ఇప్పుడు రిపోర్ట్స్ తీసుకున్నారనుకోండి 160 నుంచి 170 నార్మల్ అంటున్నారు. ఎలాగండి? పేషెంట్లు పెరిగారానే లేదా ఆదాయం తగ్గిందనే వాళ్ళకే తెలియటం లేదు. అలాగా షుగర్ని మనం పెంచుకుంటూ పోతున్నాం. ఇది ఏమైపోయిందంటే మన జనాల్లో మ్యాక్సిమము 70 నుంచి 80% జనాల్లో ఈ షుగర్ అనేది చోటు చేసుకునేసింది. ఎందుకు? ఒక డబ్బాలోకి అర్ధం వరకు చక్కెర ఉన్నది. ఆ చక్కెరలోకి మనము ప్రతిరోజు చక్కెరే వేస్తూ ఉంటే అది చక్కెర పెరుగుతుందే కానీ వేరేం పెరుగుతుంది? అలా కాకుండా మనకు భగవంతుడు 6 రుచులు ఇచ్చాడు. ఆ 6 రుచుల్లో మనం తింటున్నది ఎన్ని రుచులు? 4. చేదు, ఒగరు, ఈ 2 మనం వదిలేసాము. వదిలేసిన తర్వాత మనం తింటున్నది 4 రుచులు. ఆ 4 రుచుల్లో షుగర్ వచ్చిన తర్వాత తీపిని వదిలేస్తున్నాం, అప్పుడు 3 ఆయా. బీపీ వచ్చినప్పుడు ఏం చేస్తాము? ఉప్పును వదిలేస్తున్నాం. ఎందుకంటే బీపీని ఉప్పు రోగం అంటారు, షుగర్ని అన్న రోగం అంటారు, సావుకారుల రోగం అంటారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళకి మదం అనేది బలిసి వచ్చే రోగం అని చాలామంది పూర్వకాలంలో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి, బీదవానికి, అందరికీ వచ్చేసింది. కారణం ఏమిటంటే మనం తింటున్న ఆహారము అంటే అన్నము, దాన్ని అన్న రోగం అని పిలుస్తుంటారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, ప్రతి టైం 3 టైంలు అన్నాన్ని తింటున్నాం. ఆ పాలిషెడ్ రైసు మనం తిని రోగాలను తెచ్చుకుంటున్నామే కానీ వేరే సమస్య ఏమీ లేదు కదా. పాలిష్ కాకుండా లేకుండా ఉండే రైసు మీరు తినండి. మొదలుండేటి బైర్నెల్లకి అంటే బైరొడ్ల బియ్యం అని చెప్పొచ్చేది. బైరొడ్ల బియ్యం, ఎర్ర బియ్యం, అది కావచ్చు, లేదా రాజనాల బియ్యం కావచ్చు, లేదా సిరిధాన్యాలు అంటాం, మిల్లెట్స్, అవి కావచ్చు. అలా కాకుండా నాన్ పాలిషెడ్ రైస్ ప్రతిరోజు వాడుకున్నారనుకోండి సమస్య లేదు, షుగర్ తగ్గుతుంది. కానీ మనం ఏం చేస్తాం? బాగా తెల్లగా కనిపించాలి, పాలిషెడ్ బాగా రుద్దేసి వాళ్ళు పంపించేస్తుంటారు, దాన్ని మనం తింటుంటాం. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు మనకు కావాల్సినది మెయిన్గా చేదు, ఒగరు వంటికి కావాలి. ఆ చేదు, ఒగరు ప్రతినిత్యం ఆ డబ్బాలకి వేస్తూ వచ్చామనుకోండి, దాంట్లో ఉన్న షుగరు తగ్గుతుంది, ఈ చేదు, ఒగరు ఎగబడుతుంది. అప్పుడు మన ఒంట్లో ఉన్న డబ్బా ఆ షుగర్ అనేది అవతల వెళ్ళిపోతుంది. ఆ ఒక సమస్య నుంచి మీరుగా దూరం చేసుకునేదానికి ఒక చెట్టు మూలికి చూపిస్తాను. దాని జతకి ఏ చెట్టు మూలికి చేర్పుకోవాలని కూడా చూపిస్తాను. చూడండి, ఇది నేలవేము అంటాము. నేలవేమంటే ఈ వేములో వచ్చి చాలా రకాలు ఉన్నాయి. అది వేపాకు వస్తుంది, ఇది పిచ్చి వేప, తురక వేప, అలాగే కొండ వేప, అది వచ్చి ఇది నేల వేప, ఇది నేలవేము అని కూడా పిలుస్తుంటాం. ఈ చెట్టు చాలా వరకు షుగర్ని చాలా కంట్రోల్ చేస్తుందండి. చాలా అద్భుతమైన చెట్టు అనమాట. ఈ పక్క ప్రాంతాలకు వచ్చాము, ఇది కనిపించింది, చూపిస్తున్నాను. ఈ నూగు వస్తుంది, ఒక మ్యాక్సిమం ఇంత హైట్ వరకే పెరుగుతుంది, 1-2 అడుగుల వరకు పెరుగుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు ఈ నేలవేము ఒక 100 గ్రాములు తీసుకోండి పౌడర్. దీన్ని తీసుకెళ్ళి నీడలో ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత 100 గ్రాములు నేలవేము పౌడరు, ఇంకా 100 గ్రాములు వచ్చి చేదు జీలకర్ర, 100 గ్రాములు జీలకర్ర, మామూలు జీలకర్ర, ఇంట్లో వాడే జీలకర్ర. దాని జతకి 100 గ్రాములు మెంతులు. దాని జతకి మనకు కావాల్సిండేది నేరేడు కాయలు. ఇప్పుడు సీజన్ అనమాట. నేరేడు కాయ గింజ మాత్రమే తీసుకోండి. పైన మీరు కొట్లకి పోయి ఒక 5 కేజీలు 10 కేజీలు తీసుకొచ్చి తినేవాళ్ళు తినచ్చు, తినకుండా ఉంటే దాన్ని మొత్తం పిసికేసి తోసేసి గింజ మాత్రమే తీసుకోండి. తీసుకొని ఆ గింజలు ఆరబెట్టుకోండి. అది 1/2 కిలో వేసినా మంచిదే, మీకేం సమస్య లేదు. ఇవన్నీ చేరి ఒక భాగం అయితే అది ఒక భాగం వేసుకోవచ్చు. దాని జతకి
కరివేపాకు 100 గ్రాములు, వేపాకు 100 గ్రాములు మొత్తము వేసి పౌడర్ చేసి ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్లు ఒక అర చెంచా అంత 1/4 చెంచా అంత మీరు వాటర్లో ఉడుకు నీళ్ళలోకి వేసి తాగొచ్చు, లేదా నోట్లోకి వేసుకొని ఉడుకు నీళ్ళు తాగొచ్చు. ఇలా తాగుతూ వస్తే 100% మీకున్న ఆ షుగర్ కాయిల అనేది రోగం అనేది తగ్గిపోతుంది. ఈ ఒక్క షుగర్ అనేది తగ్గిందనుకోండి, మీకు నరాలు బలహీనపడతాయి. షుగర్ ఎక్కువ ఉంటే ఆ బలహీనపడిన నరాలు కూడా పుష్టిగా చేతరించుకుంటాయి, లైంగిక సమస్యలు దూరం అవుతాయి. అలాగే తెల్లవారితో లేస్తేనే ఏదో సుస్తు, మనము ఏదో దారపోసుకున్నట్లుగా ఉంటుంది మైండ్. అయ్యో చేసుకుందాంలే, ఉడుస్తాంలే అని. అలాంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఒక రెమెడీని మీకు మీరుగా చేసుకోండి అని తెలియజేయండి. మీకు మీరుగా చేసుకోండి అని తెలియజేస్తూ, అలా కాని పక్షాన మీకేమైనా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉండి, నరాల వీక్నెస్, రెటీనా ప్రాబ్లము, అలాగే సెక్సువల్ ప్రాబ్లము, షుగరు, ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి. దానికి తగువైన మందులు ఉంటాయి, పంపిస్తాను. ఈ రెమెడీని వాడుకొని మీకు మీరుగా సరి చేసుకుంటారని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నా. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.